లక్ష్మి నిద్ర లేచేసరికి పక్కన బెడ్ మీద ఇద్దరు పిల్లలు కనిపించరనమాట. ఇదేంటి పిల్లలు ఇంత పొద్దున్నే లేచారా, అదేంటి చూద్దాం కింద అని చెప్పి ఇక మెట్లు దిగి వస్తూ ఉంటుంది లక్ష్మి. అయితే కిచెన్లో వర్క్ చేసుకుంటూ ఉంటుందన్నమాట జాను. ఇక అటు ఇటు చూస్తూ ఉంటుంది, హాల్లో కూడా పిల్లలు లేరే అని చెప్పి. అప్పుడే మిత్ర వస్తూ ఉంటే, ఏమండి పిల్లల్ని చూసారా మీరు అని చెప్పి లక్ష్మి అడుగుతుంది. అదేంటి లక్ష్మి, నైట్ నీ దగ్గరేగా పిల్లలు పడుకున్నారు అని చెప్పి మిత్ర అంటాడు. నా దగ్గరే అండి పడుకున్నారు, కానీ ఇప్పుడే చూస్తే కనిపించట్లేదు అని చెప్పి అంటూ ఉంటుంది. సరే బయట లాన్లో ఏమైనా ఆడుకుంటున్నారేమో చూస్తాను అని చెప్పి లక్ష్మి వెళ్ళబోతూ ఉంటే అప్పుడే బయట నుంచి వస్తాడనమాట వివేక్. ఇక అప్పుడు లక్ష్మి అడుగుతుంది, వివేక్ పిల్లలు ఏమైనా బయట లాన్లో ఉన్నారా, ఆడుకుంటున్నారా అని చెప్పి అనగానే, లేదు వదినా బయట ఎవరు లేరే అని చెప్పి వివేక్ చెప్తాడు. బయట కూడా లేకపోవడం ఏంటి అని చెప్పి ఇక కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక అప్పుడు అప్పుడే అదే టైంకి జయదేవ్ వస్తారు. ఏంటి అందరూ మొహాలు అలా ఉన్నాయి, కంగారు పడుతున్నారు అనగానే అప్పుడు ఇక లక్ష్మి అంటుంది, పిల్లలు కనిపించట్లేదు మావయ్య, మీరేమైనా చూసారా అనగానే, లేదమ్మా అని చెప్పి ఆయన కూడా అంటారు. ఇక అప్పుడు లక్ష్మి కంగారుతోని, జాను నువ్వు అటువైపు చూడు, నేను ఇటువైపు చూస్తాను అని చెప్పి ఇల్లంతా లక్కీ జున్ను అని చెప్పి అరుస్తూ ఉంటుంది లక్ష్మి. ఇక అప్పుడే రూమ్లో నుంచి మనీషా దేవ్యాని వస్తారు. ఏంటంటే పొద్దున్నే ఈ లక్ష్మి లక్కీ జున్ను అని చెప్పి అరుస్తూ ఉంది, కేకలు పెడుతుంది అనగానే, ఏంటో చూద్దాం పదా అని చెప్పి దేవ్యాని మనీషా కూడా వస్తారనమాట. ఇటు పైన లక్ష్మి అంతా చూస్తుంది, కింద జాను కూడా చూస్తుంది. ఎక్కడా కనిపించరు, పిల్లలు ఎక్కడ లేరండి, నాకు చాలా కంగారుగా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది లక్ష్మి. అప్పుడు మిత్ర అంటాడు, లక్ష్మి నువ్వేం కంగారు పడకు, వివేక్ నువ్వు మన సీసీటీవీ ఫుటేజ్ తీసుకురా చూద్దాము అనగానే ఇక ల్యాప్టాప్లో సీసీటీవీ ఫుటేజ్ చూస్తూ ఉంటారనమాట అందరూ కలిసి. ఇక అందులో మార్నింగ్ 4 o'clockకే పిల్లలు లేచి ఇక మెయిన్ డోర్ తీసుకొని అటు బయట గేట్ కూడా దాటేసి వెళ్ళిపోవడం కనిపిస్తుంది. ఇక అప్పుడు లక్ష్మి అంటుంది, పిల్లలు అంత పొద్దున్నే 4ంటికి లేచి అది కూడా మనకి చెప్పకుండా బయటికి వెళ్ళిపోవడం ఏంటి అని చెప్పి అనగానే అప్పుడు జాను, పోనీ పక్క వీధిలో ఏమైనా పార్క్లో ఆడుకోవడానికి వెళ్ళుంటారా అని చెప్పి అంటే, అయ్యో లేదు పిల్లలు నాకు చెప్పకుండా అలా వెళ్ళరు అన్నట్టుగా లక్ష్మి అంటుంది. ఇక వివేక్ అంటాడు, పోనీ జాగింగ్కి ఏమైనా వాకింగ్కి వెళ్ళాలన్నా నన్ను పిలుస్తారు కదన్నయ్య అనగానే, అవును అయితే ఎలా ఎక్కడికి వెళ్ళుంటారు అని చెప్పి లక్ష్మి వాళ్ళు అంటూ ఉంటారనమాట. ఇక అప్పుడు జయదేవ్ అంటారు, ఇంకా నీకు అర్థం కాలేదు లక్ష్మి, పిల్లలు ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు అని చెప్పి అనగానే, ఏం మాట్లాడుతున్నారు డాడ్, పిల్లలు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఏంటి అని చెప్పి మిత్ర అంటాడు. వెళ్ళిపోయారు రాత్ర, ఇదిగో ఇవి మనీషా చేసిన సర్కస్ ఫుడ్కి పిల్లలు చాలా బాధపడి వెళ్ళిపోయారు అనగానే, ఏంటి అంకుల్ ఏం మాట్లాడుతున్నారు, నేనేమన్నానని పిల్లల్ని అని చెప్పి అంటూ ఉంటుంది మనీషా. నువ్వేమన్నావో నీకు తెలీదా, నువ్వు అన్న మాటలన్నీ ఇదిగో లక్ష్మియే సాక్ష్యం, నేను కూడా చూశాను, అసలు పిల్లలతో అనకూడని మాటలు అన్నావు అని చెప్పి అనగానే, ఏమనింది మనీషా అని చెప్పి అడుగుతూ ఉంటాడు మిత్ర. అప్పుడు మనీషా కవర్ చేసుకోవడానికి, ఏం లేదు మిత్ర, నైట్ నువ్వు పడుకున్నావు కదా, మిత్రని డిస్టర్బ్ చేయొద్దు, పడుకున్నాడు అన్నట్టుగా చెప్పాను అని చెప్పి అంటూ ఉంటుంది మనీషా. ఇక అప్పుడు జయదేవ్ అంటారు, ఏంటమ్మా మనీషా నువ్వు అదొక్క మాటే అన్నావా, ఇంకేమీ అనలేదా పిల్లల్ని బాధ పెట్టే విషయం, ఏమ్మా లక్ష్మి నువ్వు చెప్పు, మాట్లాడు, నువ్వున్నావుగా అక్కడ అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటారు. చెప్పండి డాడ్ ఏమైంది అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, అసలు మీ ఇద్దరి మధ్యలో పెళ్లి జరగబోతుంది, మేము త్వరలో భార్యాభర్తలు కాబోతున్నాం, ఇవన్నీ పిల్లలకి చెప్పాల్సిన విషయాలా, ఇదిగో ఈ మనీషా చెప్పేసింది అని చెప్పి జయదేవ్ చెప్తా ఉంటారు. ఏంటి మనీషా, ఏంటా పని అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. జయదేవ్ అంటారు, అసలు నైట్ పిల్లల్ని తిట్టింది, తోసేసింది, అంత లక్ష్మి కూడా చూసింది, ఈ మనీషా చెప్పింది మిత్ర నేను పెళ్లి చేసుకోబోతున్నావు అని చెప్పి, ఆ మాటకి పిల్లలు హర్ట్ అయ్యి వెళ్ళిపోయారు అని చెప్పి జయదేవ్ అన్నంతోని అప్పుడు మనీషా కవర్ చేసుకోవడానికి, లేదు మిత్ర నేను అలా చెప్పలేదు, నువ్వు నా విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నావు అని మాత్రమే చెప్పాను అని మనీషా అంటూ ఉంటే, ఇక లక్ష్మి వచ్చి, అబద్ధం చెప్పకు మనీషా, పిల్లల జోలికి రావద్దని నీకు ముందే చెప్పాను, పిచ్చిగా మాట్లాడి ఇప్పుడు చూడు నీ వల్ల పిల్లలు ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు, చెప్పాలంటే జరగని తప్పు జరిగిందని చెప్పి రాని ప్రెగ్నెన్సీ వచ్చింది అని చెప్పి మిత్రగాని టార్చర్ పెట్టి పెళ్లి చేసుకోవాల్సిందే అన్నట్టు మానసికంగా ఆయన్ని ఒక రకంగా ఇదిలోకి తీసుకొచ్చావు, మళ్ళీ పెళ్లి చేసుకుంటారన్నట్టు ఇటు పిల్లలకి చెప్పావు, ఆ మాటకి పిల్లలు చాలా బాధపడ్డారు, నైట్ నేను చూశాను కదా నా ముందేగా ఇదంతా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇప్పుడు మనీషా అంటుంది, రాని ప్రెగ్నెన్సీ అంటావేంటి, జరగని తప్పు అంటావేంటి లక్ష్మి, మా ఇద్దరి మధ్యలో తప్పు జరగలేదని నువ్వు చూసావా ఏంటి, నాకు ప్రెగ్నెన్సీ వచ్చిందని డాక్టర్ కూడా చెప్పారు కదా, ఏంటి నేనేమైనా అబద్ధాలు ఆడేదానిలా కనిపిస్తున్నానా అని మనీషా అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి అంటుంది, నువ్వు అబద్ధాలు ఎన్ని విషయాల్లో ఆడలేదు, నువ్వు ఎంత ఇదిగా మోసం చేయలేదు, ఆడానా అన్నట్టుగా ఎంత బాగా మళ్ళీ నాటకం మాటలు చూడు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇంకెంత ఇదిగా దిగజారిపోవాలనుకుంటున్నావు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, నన్నే అంత మాట అంటావా అని చెప్పి మనీషా లక్ష్మిని కొట్టబోతూ ఉంటే ఇక మిత్ర మనీషా చేపట్టుకొని ఆపుతాడు. ఏంటి మనీషా లక్ష్మి మీద చేతుతున్నావు, ఇంకొకసారి ఇది రిపీట్ అయిందనుకో అసలు ఊరుకునేదే లేదు అని చెప్పి మిత్ర చెప్తాడు.
ఇప్పుడు మనిష అంటుంది, నువ్వు వినలేదా మిత్ర, లక్ష్మి ఎన్ని మాటలనింది, నేను అబద్ధం చెప్పానన్నట్టుగా, ఫేక్ ప్రెగ్నెన్సీ అన్నట్టుగా, నేను దిగజారిపోయానని ఎన్ని మాటలంటుంది. లక్ష్మి మాట్లాడింది కరెక్ట్గా అనిపిస్తుందా నీకు అని చెప్పి మనిష అంటూ ఉంటే, లక్ష్మి ఫస్ట్ నుంచి నేను తప్పు చేయలేదనే తను ఫస్ట్ నుంచి అదే చెప్తుంది, అదే నమ్ముతుంది, అదే అనింది, దాంట్లో తప్పే ఉంది అని చెప్పి అంటూ ఉంటాడు మిత్ర. నేను అబద్ధం చెప్తున్నాను, నేను మోసం చేస్తున్నాను అంటావా మిత్ర అని చెప్పి మనిష అంటూ ఉంటే, అది అబద్ధమో నిజమో తర్వాత మాట్లాడుకుందాం, ముందు పిల్లలు ఎక్కడున్నారో తెలియాలి. మిత్ర ఇలా చెప్తాడు, వివేక్ నువ్వు బయట ఎక్కడైనా చూడు, జాను నువ్వు ఫ్రెండ్స్ దగ్గర ఎంక్వైరీ చేయి, వివేక్ స్కూల్ దగ్గర కూడా చూడు అని చెప్పి చెప్తాడు. ఇక మిత్ర ఏమో, లక్ష్మి మనం వేరే వేరే చోట్ల ఎదుగుదాం పదా అని చెప్పి వాళ్ళిద్దరు కూడా బయలుదేరతారనమాట వెతకడానికి. ఇక లక్ష్మి వెళ్తూ మళ్ళీ వెనక్కొచ్చి, పిల్లలకి ఏమన్నా కావాలి అప్పుడు చెప్తాను, నిన్ను ఎప్పటికీ క్షమించను అని చెప్పి లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత జయదేవ్ అంటారనమాట మనిషతోని, లక్ష్మి క్షమించిన నేను మాత్రం నిన్ను క్షమించను, పిల్లలకి ఏమన్నా అయిందంటే చంపి పడేస్తాను అని చెప్పి జయదేవ్ కూడా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత దేవి అని అంటుంది, మనిష పిల్లల్ని ఏం చేసావు అంటే, ఇంతకుముందు పిల్లల్ని నీ పెళ్ళి ఆపారు కదా, ఈసారి ఏమైనా ప్లాన్ చేసావా అనగానే, ఏంటంటే మీరు కూడా ఎప్పుడు నేనే ప్లాన్ చేస్తానా ఏంటి, పిల్లలు ఎందుకు వెళ్ళారో ఏంటో నాకైతే తెలియదు, నేనేం చేయలేదు, అయినా ఇది లక్ష్మి ప్లాన్ కూడా అయి ఉండొచ్చు కదా అని చెప్పి అనగానే, ఇలాగ పిల్లల విషయంలో చీప్గా లక్ష్మి ఇలా ప్లాన్ చేయదు అని నాకు తెలుసు అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది. అంటే నేను చేశానంటారా అని చెప్పి మనిష అంటూ ఉంటే, అసలు అయినా పెళ్ళి ఇదంతా ఎందుకు చెప్పావు నీ దేవి అని అంటూ ఉంటుంది. అప్పుడు మనీష అంటుంది, అయినా మిత్ర నన్ను పెళ్లి చేసుకుంటాడన్నట్టుగా డైరెక్ట్గా ఏం చెప్పలేదు, నా విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటాను అని చెప్పి అన్నాడు, అంతే కదా ఆంటీ అని చెప్పి మనీష అంటూ ఉంటే, అంటే నాకు మిత్ర అన్న దాంట్లో అర్థమైంది ఏంటంటే ఖచ్చితంగా నేను పెళ్లి చేసుకుంటాడని, ఆ విషయమే నేను పిల్లలకు కూడా చెప్పాను అని చెప్పి దేవి అని చెప్తూ ఉంటే, అంటే మీరు నిన్ననే పిల్లలతో అనేశారు, మరి ఇందాక అందరూ నన్ను తిడుతూ ఉంటే మీరేమో సైలెంట్గా ఉన్నారేంటి అనగానే, అంటే నన్ను కూడా అందరూ మళ్ళీ బ్లేమ్ చేస్తారు కదా, తిడతారు కదా అని సైలెంట్గా ఉన్నాను అని చెప్పి దేవి అని అంటుంది. అనండి అందరికీ ఒకదాన్ని దొరికాను కదా, అందరూ నన్నే తిడుతున్నారు, నేను మాత్రం పిల్లల్ని ఏమీ చేయలేదు అని చెప్పి మనిష అంటూ ఉంటుంది. మరో పక్క పిల్లలు కొండ మీద ఒక ఆంజనేయ స్వామి గుడి ఉంటుందన్నమాట, అక్కడికి వెళ్ళి ఆంజనేయ ఆంజనేయ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. కానీ ఆంజనేయ స్వామి ఎంతటికీ రాడనమాట. ఏంటి ఎప్పుడు ఆంజనేయ స్వామి మనం పిలిచిన ఒక్కొక్కసారి పిలవకపోయినా సర్ప్రైజ్ చేసి మరీ వచ్చేవాడు, ఇప్పుడు ఇంత గట్టిగా ఇంత ఇదిగా పిలుస్తున్నా కూడా రావట్లేదు అని చెప్పి పిల్లలు బాధపడుతూ ఉంటారు. అప్పుడే అటువైపుగా పూజారి గారు వస్తారు. ఏంటి పిల్లలు ఏంటి ఆంజనేయ అని పిలుస్తున్నారు అనగానే, మాకు ఆంజనేయ స్వామి కనిపించేవారు, అసలు ఎప్పుడు పిలవగానే ప్రత్యక్షమయ్యేవాడు, మా ప్రాబ్లమ్ సాల్వ్ చేసేవాడు, ఇప్పుడు పిలిచినా రావట్లేదు అనగానే, అవునా మీకు కనిపించే వల్ల అనగానే, అవును మా ఫ్రెండ్ ఆంజనేయ స్వామి అని చెప్పి పిల్లలు చెప్తూ ఉంటారు. పూజారి అంటారనమాట, మీరు ఎప్పుడైనా ఏదైనా మొక్కారా స్వామికి, ఆ మొక్కు తీర్చారా అని చెప్పి అనగానే, ఇక అప్పుడు పిల్లలకి గుర్తొస్తూ ఉంటుందన్నమాట. లక్కీకి అప్పుడు బాగున్నప్పుడు జున్ను మొక్కుతాడనమాట ఆంజనేయ స్వామికి. ఇక అప్పుడు ఒకసారి ఆంజనేయ స్వామి వచ్చినప్పుడు అక్కడ లక్కీ జున్ను ఉన్నప్పుడు ఆంజనేయ స్వామి అంటారు, లక్కీ నీ కోసం జున్ను మొక్కాడు, ఇంకా నా మొక్కు తీర్చలేదు అని చెప్పి అన్న మాటలు లక్కీ జున్నుకి గుర్తొస్తూ ఉంటాయి. అవును ఒక మొక్కాము కానీ అది ఇంకా తీర్చలేదు, కొండగట్టు మీద ఆంజనేయ స్వామి కోసం మొక్కాం మేము అని చెప్పి పిల్లలిద్దరు చెప్తూ ఉంటే, మరి ఆ మొక్కు తీర్చండి, అప్పుడు ఖచ్చితంగా ఆంజనేయ స్వామి మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తారు అని చెప్పి, ముందు మీరు కొండగట్టు దగ్గరికి వెళ్ళాలంటే మీరు ఆంజనేయ స్వామి దుస్తులు అవి వేసుకొని మీరు మాల ధరించి వెళ్ళాలి అని చెప్పి, ఇక అవన్నీ తెచ్చుకోండి, నేను మాల అవన్నీ వేసి పంపిస్తాను అని చెప్పి పూజారి గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇద్దరు అనుకుంటారు, ఈ పూజారి గారేమో మాలకు కావాల్సిన బట్టలు అవన్నీ కొనుక్కొని వేసుకోమంటున్నారు, మన దగ్గర ఏమో డబ్బులు లేవు కదా, ఎవరిని అడుగుదాము అని చెప్పి అనుకుంటూ ఉంటారు పిల్లలు. ఇక ఎవరిని అడగాలి అని చెప్పి ఇక గుళ్ళో ఆలోచిస్తూ ఉంటారనమాట. ఇక గుళ్ళో ఒక అతను అడుక్కునేవాడు కనిపించడంతో, మనం కూడా అడుక్కుందామా అతనిలాగా అని చెప్పి లక్కీ అంటూ ఉంటుంది. అప్పుడు జున్ను అంటాడు, వద్దు లక్కీ అది చాలా తప్పు అని చెప్పి జున్ను అంటాడు, మనం గుళ్ళో ఎవరైనా అడుగుదాము లేకపోతే చూద్దాం ఆలోచిద్దాము అని చెప్పి, ఇక వాళ్ళ అమ్మ నాన్న ఫోటో కూడా వాళ్ళ దగ్గర ఉంటుందన్నమాట లక్కీ జున్ను దగ్గర. అయితే ఆ ఫోటో గాలికి గుళ్ళో ఒక దగ్గరికి ఎగురుతుందనమాట. అయితే ఇంతకుముందు లక్ష్మి గుళ్ళో ఒక పనావిడ హెల్ప్ చేస్తుంది కదా, ఆ పనావిడ దగ్గరికి ఆ ఫోటో వచ్చి పడుతుంది. ఆ ఫోటో చూసి వీళ్ళు లక్ష్మీ మిత్ర సార్ వాళ్ళు కదా అని చెప్పి ఆ పనావిడ ఆ ఫోటోని చూస్తూ ఉంటుందన్నమాట. ఇక అప్పుడు ఈ ఫోటో మా అమ్మ నాన్నది ఇటు ఇవ్వండి అని చెప్పి జున్నులకి అన్నంతో, ఓ మీరు మిత్రలక్ష్మి వాళ్ళకు పిల్లలా అని చెప్పి ఆ పనావిడ పలకరిస్తూ ఉంటుంది. అవును అని చెప్పి, మా అమ్మ మీకు తెలుసా అనగానే, మీ అమ్మగారు నాకు చాలాసార్లు హెల్ప్ చేశారు ఒకసారి అని చెప్పి అన్నంతో, ఇక పిల్లలిద్దరు అనుకుంటారు, అమ్మ ఈవిడికి హెల్ప్ చేసింది కాబట్టి మనం ఈవిని డబ్బులు అడుగుదామా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఆంటీ మాకు కొంచెం డబ్బులు కావాలి సహాయం చేస్తారా అని చెప్పి పిల్లలిద్దరు అంటారు అనమాట. మేము మాల వేసుకోవాలి, కొండగట్టుకు వెళ్ళాలి,
అయితే మాలకి ఆ బట్టలకి డబ్బులు లేవు, కొంచెం డబ్బులు సహాయం చేస్తారా అని చెప్పి అనగానే, అదేంటమ్మా మీ అమ్మ నాన్న వాళ్ళు ఇస్తారు కదా, మీరు నన్ను సహాయం అడగడం ఏంటి అని చెప్పి ఆ పనావిడ అంటూ ఉంటుంది. అంటే మా అమ్మ నాన్న విడిపోయే స్టేజ్కి వచ్చారు, అయితే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళకి తెలియకుండా మేము మాల వేసుకుంటున్నాము, అందుకే మిమ్మల్ని సహాయం అడుగుతున్నాము అని చెప్పి అనడంతో, సరే ఇక్కడే ఉండండి పిల్లలు, నేను వస్తాను ఇప్పుడే అని చెప్పి ఇక ఆ పనావిడ పక్కకి వెళ్ళి లక్ష్మి గారికి పిల్లలు ఎక్కడున్నారో చెప్పాలి, ఏం చేస్తున్నారో చెప్పాలి అని చెప్పి లక్ష్మికి ఫోన్ చేస్తూ ఉంటుంది. మరోపక్క ఇటు మిత్ర, లక్ష్మి, అటు వివేక్, జాను అందరూ ఎవరి దారిలో వాళ్ళు వెతుకుతూ ఉంటారు అనమాట పిల్లల కోసం. ఇక లక్ష్మి ఏమో బిజీగా ఉండడంతో ఫోన్ లిఫ్ట్ చేయదు. ఏంటి మేడం ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి అటు అనుకుంటూ ఉంటుంది ఆవిడ. ఇటు పక్క పిల్లలిద్దరూ వెయిట్ చేస్తూ ఉంటారు కదా ఆవిడ కోసం. ఆంటీ ఇంకా రాలేదేంటి, సరే ఈ పూజారి గారు ఏమైనా సహాయం చేస్తారేమో అని చెప్పి పూజారి గారి దగ్గరికి వెళ్తారు. పూజా తాతయ్య, మాకు డబ్బులు ఎక్కడ సహాయం దొరకట్లేదు, మీరే కొంచెం ఎలాగైనా సహాయం చేయండి, మా అమ్మ నాన్న విడిపోతున్నారు, అందుకే మేము ఈ పూజ చేయాలనుకుంటున్నాము, ప్లీజ్ మాకు హెల్ప్ చేయండి అని చెప్పి పిల్లలు అడుగుతూ ఉంటే ఇక పూజారి మనసులో అనుకుంటారు, పాపం పిల్లలు చాలా దీనస్థితిలో ఉన్నట్టున్నారు, ఆ దేవుడే నాకు అవకాశం ఇచ్చాడేమో, నేనే సహాయం చేస్తానని అనుకొని, సరే పిల్లలు మీరు వెళ్ళి ఆ కోనేట్లో స్నానం చేసి రండి, నేను ఆ బట్టలు అవన్నీ ఏర్పాటు చేస్తాను మాల అవన్నీ అని చెప్పి అనగానే సరే అని చెప్పి పిల్లలిద్దరు కోనేట్లో స్నానం చేసి వస్తారు. ఇక ఆ పూజారి గారు ఆ బట్టలన్నీ ఏర్పాటు చేస్తారనమాట. ఇక వీళ్ళు బట్టలు అవన్నీ వేసుకుంటారు. ఇక పూజ చేసి మాల అవన్నీ పిల్లలకి వేస్తారనమాట పూజారి గారు. పూజారి గారు అంటారు, సరే పిల్లలు మీరు కొండగట్టుకి వెళ్ళండి మరి అని చెప్పి, అక్కడ ఖచ్చితంగా మీరు పూజ చేస్తే, మీరు మొక్కు తీర్చుకుంటే ఖచ్చితంగా ఆంజనేయ స్వామి మీకు సహాయం చేస్తారు అని చెప్పి అనడంతో సరే అని చెప్పి పిల్లలిద్దరూ ఇక బయలుదేరతారనమాట ఆ కొండగుట్టు గుడికి. ఇక ఇటు పక్క ఆవిడ పనావిడ అనుకుంటుంది, వచ్చి చూడగానే పిల్లలు అక్కడ ఉండరు, పిల్లలు ఇక్కడ లేరేంటి, వెళ్ళిపోయారా ఏంటి, ఎలా మేడం గారికి ఎలాగైనా చెప్పాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఆవిడ. సో ఇంతే అండి ఎపిసోడ్లో చూపించింది. ఎపిసోడ్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.